హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. కొబ్బరి బాగా తరుక్కొని మిక్సీకి వేసుకుందామండి. చూడండి, కావాల్సిన పదార్థాలు కూడా చూపెడుతున్నాను. పోయినసారి చూపించాను కదండి. స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకుందామండి. మనం తీసుకున్న బెల్లం కూడా దానిలో యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్లు వాటర్ దానిలో యాడ్ చేసుకున్నాము. సిమ్లో పెట్టి కరగబెట్టేసుకుందాము. కరిగిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాండిల్ పెట్టేసానండి. 1 స్పూను నెయ్యి కూడా వేసేసానండి. మనం ఒలిచి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఆ పప్పు ఏం చేసుకుందాము. కొబ్బరి కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పోయినసారి అయితే చేశాను, అది చక్కెరతో చేశాను. ఈసారి అయితే బెల్లంతో చేస్తున్నానండి కొబ్బరి లడ్డు. మీరు కూడా ఒకసారి ఒక 5 నిమిషాల పాటు సన్న సెగలో వేయించుకుందామండి. సిమ్లో పెట్టుకొని కొబ్బరిని నెయ్యి వేసుకొని అది బాగా ఏగిపోయిన తర్వాత మనం కరగబెట్టుకున్నాం కదా బెల్లము, అది కూడా దానిలో వడగట్టేసుకుందామండి. వడగట్టేసుకొని 2 నిమిషాల పాటు సన్న సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందామండి. ఇప్పుడు రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి లడ్డు. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా దానిలో యాడ్ చేసేసుకుందాము. రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. కొబ్బరి లడ్డు వేగిపోయింది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి దాన్ని అంతా తీసి పెట్టేసుకున్నామండి. కాసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనము చిన్న చిన్న ఉండలుగా లడ్డూలాగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నామండి. కొబ్బరి బెల్లంతో చేసుకున్నానండి నేను ఒకసారి. పోయినసారి అయితే చేశాను, అది చక్కెరతో చేశానండి. ఈసారి అయితే బెల్లం పాకంతో వేసి చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి కొబ్బరి లడ్డు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్